నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రళయం ముంచుకొస్తోంది. డేంజర్ బెల్స్ మోగించిన ట్రంప్ మంగళవారంలోగా హర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తా అంటూ ట్రంప్ బూతు పురాణాన్ని అందుకున్నారు. పిచ్చి బోస్టర్స్, మీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా, అల్లాను ప్రార్థించండి అంటూ ఇరాన్ హెచ్చరించారు. అసలు మంగళవారం రోజున ఇరాన్లో ఏం జరగబోతోంది? ఇరాన్ పై విధ్వంసం తప్పదా? ఇరాన్ పై అణుబాంబులు వేయడానికి అమెరికా సిద్ధమవుతోందా? ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహనం ఇప్పుడు కట్టలు తెంచుకుంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులను తట్టుకుంటూ ఇరాన్ ఎదురు దాడికి దిగుతుండడంతో ట్రంప్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఇరాన్ ను పూర్తిగా నాశనం చేస్తామంటూ ఆయన విసిన డెడ్ లైన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. కేవలం సైనిక స్థావరాలే కాదు, ఇకపై ఇరాన్ వ్యాప్తంగా పౌర నివాసాల మీద కూడా బాంబుల వర్షం కురిపించేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తన మాట వినకపోతే సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకునే ట్రంప్ సహజ నైజం ఇప్పుడు ఇరాన్ పై పడగ విప్పుతోంది. బెదిరించి లొంగ తీసుకోవాలన్న ఆయన మొండితనం వల్ల మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక భారీ అగ్నిగుండంలా మారబోతోంది. లొంగిపోతారా లేక నామరూపాలు లేకుండా పోతారా అన్నట్లుగా ట్రంప్ విసిరిన ఈ సవాల్తో ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు డెడ్ లైన్ గడియారం మీద వేలాడుతోంది. మొదటి నుంచి అమెరికాను ఢీకొంటున్న ఇరాన్ తాజాగా ట్రంప్ హెచ్చరికలకు అంతే ధీటుగా బదులిచ్చింది. హెల్ప్లెస్, నర్వస్, అన్బ్యాలెన్స్ అండ్ స్టూపిడ్ అంటూ ట్రంప్ పై ఇరాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ట్రంప్ తన సహనం కోల్పోయి టెన్షన్స్ తో బ్యాలెన్స్ తప్పి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని, ఆయన మాటలు కేవలం ఒక హెల్ప్లెస్ కాల్ మాత్రమేనని ఇరాన్ సెంట్రల్ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహి అలీబాదీ ఎద్దేవా చేశారు. అసలు తాము హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయలేదని, కేవలం శత్రు దేశాలకు తప్ప మిగతా అందరికీ అనుమతిస్తున్నామని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అయితే ఒకవేళ అమెరికా గనుక దాడులకు తెగబడితే మాత్రం గేట్స్ ఆఫ్ హెల్, నరకపు ద్వారాలు తెరుస్తామని అంటే ఊహించని స్థాయిలో విధ్వంసం ఉంటుందని అల్ జజీరా రిపోర్ట్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మొత్తానికి ఇరాన్ ఇస్తున్న హెచ్చరికలు చూస్తుంటే ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు, ఒక భారీ ప్రాక్సీ వార్ కి నాంది అనిపిస్తోంది. అమెరికా తరహా దాడులు మేం కూడా చేయగలమంటూ ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కేవలం హర్ముజ్ జలసంధిలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా ఇజ్రాయెల్ నౌకలు తిరగడం అసాధ్యం చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ తన మద్దతుదారులుగా ఉన్న హౌతీలు, హెజ్బొల్లా, హమాస్, షియా మిలిషియాలను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపడమే. ఇప్పటికే హౌతీలు ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు గనక వాళ్ళు మరో కీలకమైన బాల్ అల్ మండబ్ జలసంధిని తమ కంట్రోల్లోకి తీసుకుంటే ఇది ప్రపంచ నౌక రవాణాకు మరణ శాసనమే అవుతుంది. హర్ముజ్ ఒకవైపు, బాబ్ అల్ మండబ్ మరోవైపు క్లోజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా సరుకుల రవాణా స్తంభించిపోయి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఒక రకంగా ఇరాన్ తన ఫ్రాక్సీ బలగాల ద్వారా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి వ్యూహరచన చేస్తోంది. యుద్ధం ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య లేదు, అది సముద్రాల మీద ఆధిపత్యం కోసం జరిగే మహాసంగ్రామంగా మారుతోంది. ట్రంప్ విసిరిన హెచ్చరికలు ప్రపంచాన్ని ఒక్కసారిగా వణికిస్తున్నాయి. ట్రంప్ అన్నంత పని చేస్తే ఆ వినాశనం కేవలం ఇరాన్, ఇజ్రాయిల్ లేదా అమెరికా సరిహద్దులకే పరిమితం కాదు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు ఆగిపోతే, పెట్రోల్ లేక ప్రపంచవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రతి దేశం అల్లాడిపోవడం ఖాయం. ఒకవేళ ఇరాన్ పూర్తిగా ధ్వంసం చేస్తే ఆ దేశం ఊరుకుంటుందా? తన ఉనికి కోసమైనా ఆత్మాహుతి దాడులకు దిగితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్నింటికంటే దారుణం ఏంటంటే పవిత్రమైన ఈస్టర్ రోజున విధ్వంసానికి దిగుతామనడం. ఇది కేవలం యుద్ధం కాదు, మతాల మధ్య చిచ్చు రాజేసే ప్రమాదకరమైన ఎత్తుగడలా కనిపిస్తోంది. ట్రంప్ ఆవేశం అటు లోకాన్ని మరో మహాయుద్ధం వైపు నెట్టేలా ఉంది. ఇరాన్ పై అణు దాడులు జరిగితే అది కేవలం ఒక దేశం మీద దాడి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు నాంది అవుతుంది. ఇరాన్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న రష్యా, చైనా దేశాలు అప్పుడు మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. ఇప్పటికే రష్యా తన నిఘా వ్యవస్థలతో ఇరాన్ కు సహకారం అందిస్తోంది. ఒకవేళ ఈ రెండు అగ్రరాజ్యాలు నేరుగా రణరంగంలోకి దిగి గల్ఫ్ ఆయిల్ కోసం పోటీ పడితే
ఇది కేవలం ప్రాంతీయ యుద్ధం కాదు, నేరుగా మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుంది. చమురు నిల్వలపై పట్టు కోసం అటు రష్యా చైనాలు గనక అమెరికాతో తలపడితే ఆశగా ప్రపంచమంతా పాకి సర్వనాశనానికి దారితీసే ప్రమాదం ఉంది. ట్రంప్ ఆవేశం ఇప్పుడు ప్రపంచాన్ని ఒక అగ్నిగుండం అంచున నిలబెట్టింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.